ఈరోజు నేను ఒక స్పెషల్ ట్రైన్ జర్నీ చేయబోతున్నాను. చాలా అందంగా ఉంటుంది రూట్. అదే ఊటీ నుంచి కున్నూరు దాకా. మీరు చూస్తున్న ఈ ట్రైన్ టాయ్ ట్రైన్. ఈ ట్రైన్ వ్యాలీస్ మధ్యలోంచి, లోయల మధ్యలోంచి తీసుకెళ్తుంది. చుట్టూ టీ గార్డెన్స్ ఉంటాయి, చాలా గ్రీన్గా ఉంటుంది. ట్రైన్ ఇప్పుడే కదిలింది స్టేషన్ నుంచి. ఫుల్ ఎక్సైటెడ్. చూద్దాం ముందు ఎలా ఉంటుందో. సమ్మర్ కావడం వల్ల ఎక్కడక్కడ ఫాగ్, మిస్ట్ లేదు. సో అందుకే మనకి వ్యాలీస్ అన్నీ చాలా ఫుల్ క్లియర్గా కనిపిస్తున్నాయి. చూడండి, దూర దూర కొండలు, ఈ లోయలు ఎంత క్లియర్గా ఉన్నాయి. సూపర్, చాలా బాగుంది. మనకి ఇలాంటి నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఏ స్విట్జర్లాండ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా మన దేశంలోనే ఊటీలో ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్ వచ్చింది, లవ్డేల్ స్టేషన్. చిన్న చిన్న స్టేషన్స్ చూడడానికి చాలా బాగుంటాయి. చిన్న స్టేషన్, ఎక్కువ మనుషులు ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది. మన మైండ్కి చాలా రిలాక్సేషన్గా ఉంటుంది. లోయలు, కొండలు, చిన్న చిన్న ఇళ్ళు, దూర దూరంగా అన్నీ కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. నాకైతే ఈ దృశ్యాలన్నీ చూస్తుంటే ఏదో ఒక ఫోటో తీసి స్క్రీన్ షాట్ పెట్టుకోవాలని ఉంది వాల్పేపర్కి. అలాగే ఉన్నాయి మన విండోస్ వాల్పేపర్లో, ఇలాంటివే ఉండేవి, ఇలాంటి సీన్సే ఉండేవి. ఇలాంటి లోయలు అన్నీ చూసి వేరే ప్యాసింజర్స్ ఎవరు కూడా తన సీట్లో కూర్చోట్లేదు. చూడండి, అందరూ లేచి ఇలా కిటికీకి వచ్చి అన్నీ చూస్తున్నారు. చెప్పాను కదా, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ టూరిస్టే. లగేజ్ పట్టుకొని రావడం అలాంటివి ఇక్కడ తక్కువ కనిపిస్తాయి. అందరితో పాటు నేను కూడా కూర్చొనే కన్నా ఇలా కిటికీ దగ్గరికి వచ్చి చూడడమే చాలా బాగుంది. ఇది మొత్తం గంట 10 నిమిషాల జర్నీ. సుమారు 18 నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. నీలగిరి మౌంటైన్ రైల్వే అంటారు. ఇందులో ఫస్ట్ క్లాస్ ఉంటుంది, సెకండ్ సిట్టింగ్ ఉంటుంది. సో టికెట్ కాస్ట్ 150 నుంచి 350 దాకా ఉంటుంది.
ఇది ముందరే బుక్ చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో టికెట్ దొరకకపోవచ్చు. ఐఆర్సిటీసీ యాప్ కానీ వెబ్సైట్ కానీ అందులో మామూలు ట్రైన్కి ఎలా బుక్ చేసుకుంటాం నార్మల్గా, దీనికి కూడా అలాగే బుక్ చేసుకోవాలి మనం. స్టేషన్ కోడ్ ఊటీ అని పెడితే రాదు, ఉదగమండలం అని పెట్టాలి. ఉదగమండలం స్టేషన్ కోడ్స్ మీకు ఇచ్చాను, నోట్ చేసుకోండి. అండ్ ఇంకో సజెషన్ ఏమి ఇస్తానంటే, మీరు ఈ ట్రైన్ జర్నీ డే టైం చేస్తే బెటర్. డే టైం ఒకవేళ ఊటీలో స్టే చేస్తే డే టైం ఈ ట్రైన్ జర్నీ చేసి కున్నూరుకి వెళ్ళి కున్నూరులో సైట్ సీయింగ్ అంతా చేసుకొని ఈవినింగ్ మళ్ళీ ఊటీకి రిటర్న్ వచ్చేయచ్చు. ఇంకొక సజెషన్ నేను నోట్ చేసింది ఏంటంటే, మనకి ఈ వ్యాలీ వ్యూస్ అన్నీ ట్రైన్ వెళ్తున్న రైట్ సైడే వస్తాయి. సో కుదిరితే మీకు రైట్ సైడే సీటు దొరికేలా తీసుకోండి. ఫోన్లో బ్యాటరీ టేస్ట్ చేసుకుంటారా ఇలాగే? మీకు ఈ ట్రైన్ జర్నీ లొకేషన్ అంతా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చకపోవడానికి కారణాలే లేవు. సో ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.